కడప జిల్లాలో ఏపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జిల్లా క్రీడాభిమానులను కనువిందు చేయనున్నాయి. మొత్తం 7 జట్లు 9 మ్యాచ్లు ఆడనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పూర్తి చేసింది. రాజారెడ్డి స్టేడియం నుంచి మరింత సమాచారాన్ని మా కడప ప్రతినిధి రాజు అందిస్తారు. కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఏపీఎల్ క్రికెట్ మ్యాచ్ను చూడడానికి ప్రేక్షకులు భారీ ఎత్తున కూడా మరి స్టేడియం దగ్గరికి చేరుకోవడం జరుగుతోంది. ఈ యొక్క మ్యాచ్లు కూడా మొత్తము కూడా 5 రోజుల పాటు జరిగేటువంటి మ్యాచ్లు మొత్తము 9 టీంలు కూడా పాల్గొనేటువంటి అయితే ఉంది. అయితే ఈ యొక్క మ్యాచ్లు మధ్యాహ్నం ఒక మ్యాచ్, సాయంకాలము ఒక మ్యాచ్ ఆడుతున్నటువంటి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్కు చూడడానికి భారీ ఎత్తున కూడా ప్రేక్షకులకు కూడా రావడం జరుగుతుంది. అయితే మనము స్టేడియం ప్రాంగణం దగ్గర ఉన్నాం. చూస్తున్నటువంటి విజయాలు చూడు, మనం ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ చూడడానికి భారీ ఎత్తున కూడా మరి ప్రజలు వస్తున్నటువంటి అయితే కనపడుతుంది. అయితే కొంతమంది మనతో ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఈ మ్యాచ్ ఏ విధంగా చూడబోతున్నారని చూద్దాం. బ్రదర్ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? కడప నుంచి. ఈ కడప జిల్లాలో మ్యాచ్ జరగడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది. ఈ కడపలో ఇంతవరకు జరగలేదు కాబట్టి ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగుందండి. బ్రదర్ చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు కడపలో జరిగే? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇది ఫస్ట్ టైం మనం చూడడం, రావడం ఫస్ట్ టైం. మన కడప కూడా ఈ విధంగా ఉండడం చాలా గర్వకారణంగా ఉంది. ఇది మన చాలా మంచి అవకాశం. ఇది చాలా కడపకు చాలా గర్వకారణం ఇది. సార్ చెప్పండి, మొట్టమొదటిగా కడప జిల్లాలో క్రికెట్ టోర్నమెంట్ జరగడం ఏ విధంగా ఫీల్ అవుతాను? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంకా యూత్ కూడా బాగా ఉత్సాహంగా వస్తూ ఉంటారు. మన కడప కూడా యువత క్రీడా రంగంలో మంచి అభివృద్ధి సాధించాలని, యువతకు మంచి ప్రోత్సాహాలు ఇవ్వాలని, మన కడప నుంచి కూడా మంచిగా ఆనిముత్యాలు క్రీడ రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మ్యాచ్ చూడడం బట్టి భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా జరిగితే బాగుంటుంది అనుకుంటున్నాను? ఇది ఇంటర్నేషనల్ స్థాయిలో మన కడపలో జరగాలని, ఆ స్టేడియం కూడా బాగుంది ఇప్పుడు మనకు ఇక్కడ, ఆ విధంగా జరగాలని కోరుకుంటున్నాను. ఓకే, ఈ యొక్క మ్యాచ్ కూడా ఎంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంది? దాదాపు 30,000 మందికి రావచ్చు అంచనా వేస్తున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ క్రికెట్ మ్యాచ్ చూడడానికి కూడా భారీ ఎత్తున కూడా మరి ప్రేక్షకులు ఈ యొక్క స్టేడియాన్ని కూడా సాయంకాలం 7 గంటలు జరిగేటువంటి మ్యాచ్ను చూడడానికి కూడా సాయంకాలం నుంచి 5 గంటల నుంచి కూడా ఈ యొక్క భారీ ఎత్తున కూడా స్టేడియం వద్దకు చేరుకోవడం పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ కడప జిల్లాలో జరిగేటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్ చూడడానికి భారీ ఎత్తున కూడా మరి అసోసియేషన్ తరఫున కూడా మరి అన్ని ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేసినారని కూడా చెప్పవచ్చు. ఈ యొక్క 5 రోజులు జరిగేటువంటి క్రికెట్ టోర్నమెంట్కు సంబంధించి కడప జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క టోర్నమెంటు ప్రస్తుతం ఈ యొక్క మ్యాచ్ కొద్ది గంటల్లో కూడా ప్రారంభం కాబోతుంది. కెమెరామెన్ హరితో రాజు, 99 టీవీ, కడప రాజారెడ్డి స్టేడియం నుంచి.